You are here. Hearty welcome to you once again to Telugu film industry. And yes, so ma'am, before you give away your speech, we would like to know a few things from you actually. సుందర్ గారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదు కాబట్టి ఆయన అడగాల్సినవి కూడా కొన్ని మిమ్మల్ని అడిగేద్దాం అనుకుంటున్నాను. అవును, కానీ మీరు అడిగిన ముందు నేను నిజంగా ఇక్కడ అందరికీ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుందర్ గారు సారీ చెప్పమని చెప్పారు, ఎందుకంటే ఆయనకి ఒంట్లో బాగాలేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నారు, డ్రిప్స్లో ఉన్నారు, వెరీ హై ఫీవర్ 103 వరకు పోయింది నిన్న. సో హీఈస్ అండర్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇన్ హాస్పిటల్. సో కంప్లీట్ అపాలజీస్ ఆన్ హిస్ బిహాఫ్ దట్ మీరు అందరూ వచ్చారు కానీ ఆయన రావడం కుదరలేదు. సో వెరీ సారీ ఫర్ హీ బీయింగ్ అబ్సెంట్ టుడే. బట్ ఇలాంటి సందర్భంలో మీరు ఇక్కడికి వచ్చినా మీ మనసు అక్కడే ఉందని మాకు అర్థమైంది. సో నేను ఇవాళ ఎక్కువ ఇబ్బంది పెట్టను అయితే. సో మ్యామ్, 4 parts ఆఫ్ అరణ్మనై అనేది మామూలు విషయం కాదు. ఒక సీక్వెల్ తీయడానికే చాలా పెద్ద విషయంగా అనిపిస్తూ ఉంటుంది. వాట్ మోటివేట్స్ సుందర్ గారు ఎవ్రీ టైమ్ టు క్రియేట్ వన్ మోర్ అరణ్మనై? I think Rashi and Tamanna used my answer because I have been telling them the only thing that motivates him to make Aranmanai ఆ దయ్యం చూపించడానికి ఇంట్లో ఒక దయ్యం నేను ఉన్నాను. సో నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఐ థింక్ బేసికల్గా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు హీ లవ్స్ టు ఎంటర్టైన్ పీపుల్. లైక్ హీస్ అ లోనర్ బేసిక్లీ. ఆయన మాత్రం ఇంట్లో ఉంటే ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఆయన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో ఉంటారు, హోమ్ థియేటర్లో ఉంటారు, అలాగే ఉంటారు. కానీ హీ లవ్స్ ఎంటర్టైనింగ్ పీపుల్. అండ్ సిన్స్ అరణ్మనై హిస్ జానర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇది హారర్ కామెడీ అది అంతా కాకుండా ఐ వుడ్ సే దట్ హీస్ బేసిక్లీ అ మాస్టర్ ఆఫ్ హిస్ ఆర్ట్. అది దాట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. సో అది ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా ఇష్టం. సో హీ క్రియేట్స్. అండ్ అరణ్మనై మీరు ఫస్ట్ నుంచి ఇంతవరకు చూస్తే సబ్జెక్ట్ ఒకటి కాదు, క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆర్ క్యారికేచర్స్ అది కాదు, కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో అందుకంటే ఇట్ మేక్స్ ఇట్ అ లిటిల్ మోర్ ఈజియర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ బికాస్ పేరు అదే ఉంది అరణ్మనై, బట్ యూ నీడ్ టు గివ్ అ న్యూ థింగ్ టు పీపుల్ ఆల్ ద టైమ్. అండ్ టచ్ వుడ్, గాడ్స్ బ్లెస్సింగ్, thrice we have been extremely successful. And this time also ఆ ఫిల్మ్ నేను చూసాను, చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఇందాక కోవేశ్వరల గారిని అడిగినప్పుడు పాస్ టు ఖుష్బు గారు అని ఆ క్వశ్చన్ని మీకు పాస్ చేశారు కదా, అది కూడా అడుగుదాం అనుకుంటున్నా. సో బాక్ గురించి, ద అసామీస్ ఫోక్లోర్ క్యారెక్టర్ ఆఫ్ ఆ నేమ్ అనేది అక్కడి నుంచి తీసుకొచ్చారు అని తెలిసింది మా రీసెర్చ్ తర్వాత. బిఫోర్ దట్ వీ డోంట్ నో దట్ నేమ్ ఇట్ సెల్ఫ్. సో కెన్ యూ టెల్ సమ్ బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ బాక్? అది కాదు, యాక్చువల్లీ అరణ్మనై 4 తీద్దామని ఆయన డిసిషన్ తీసిన తర్వాత ఇంకా డిఫరెంట్గా ఎలా ఉంటుంది, ప్రతిసారి ఒక రివెంజ్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి రీసెర్చ్ చేశారు. కంప్లీట్ హార్డ్ వర్క్ రీసెర్చ్ అన్నీ జరుగుతుంది ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి ముందు. ఎందుకంటే షూటింగ్ ఈజ్ జస్ట్ ది లాస్ట్ 30%, 70% మీకు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ రీసెర్చ్ చేసి పేపర్ వర్క్ కంప్లీట్గా రెడీగా ఉండాలి, అది మెయిన్ ఉంది. సో అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఆసాంలో ఫోక్లోర్లో ఇలాంటి ఒక దయ్యం ఉండేది ఆయనకి తెలిసింది. సో హీ బేస్డ్ ది ఎంటైర్ స్క్రిప్ట్ ఆన్ దాట్. పిక్చర్ చూసిన తర్వాత, మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది బాక్ అంటే ఆ ఫోక్లోర్ మేము చెప్తాం, కానీ ఆ బాక్ గురించి వాట్ ఈస్ బాక్ అండ్ వాట్ క్యాన్ బాక్ డూ అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. వావ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నిజమైన ఫోక్లోర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారనంటే మాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ బిల్డ్ అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆన్ సెట్ ఉంటారా? అస్సలు లేదు. నా పని ఆఫీస్లో చెక్ సైన్ చేస్తాను. ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెక్ సైన్ చేసి ఇచ్చేస్తాను. షూటింగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత అన్ని డబ్బు నా అకౌంట్కి వచ్చేస్తుంది. ఆ పని నాది అంతే. అదే కదా, లేకపోతే సుందర్ గారు అంత కాన్సన్ట్రేటెడ్గా డైరెక్షన్ యాక్షన్ ఎలా చేయగలుగుతారు చెప్పండి? మొత్తం డైవర్షన్ అయిపోతుంది. లేదండి, డైరెక్ట్ డైవర్షన్. నేను షూటింగ్కి వెళ్తే ఆయన డిస్టర్బ్ అయిపోతారు, ఎందుకంటే నన్ను చూడాలి, నేను ఎలా కంఫర్టబుల్గా ఉన్నానా లేనా అని అది అన్నీ ఆయనకు ఉంటుంది. సో ఐ మ్యాక్సిమం అవాయిడ్ గోయింగ్ టు ద సెట్స్ అంటిల్ అన్లెస్ ఒక అవుట్డోర్లో లాంగ్ షెడ్యూల్ ఉంటే ఒక 2 days 3 days పిల్లలతో నేను అక్కడ వెళ్తాను, ఆయన చూసి వచ్చేసి. ఐ థింక్ ఈ సినిమాలో కూడా ఐ జస్ట్ కేమ్ వన్స్ or twice. వన్స్ తమన్నా ఉన్నప్పుడు నేను వెళ్ళాను, అండ్ వన్స్ ఐ థింక్ రాశి యువర్ దే. అండ్ దట్ టూ ఎందుకంటే ఇట్ వాజ్ ఆ వెడ్డింగ్ యానివర్సరీ, అందుకంటే సర్ప్రైజ్ ఇచ్చడానికి నేను వెళ్ళాను. 1 day ఆన్ సెట్ జరిగిందా? లేదండి, వెడ్డింగ్ యానివర్సరీ లేదండి, ఒక రోజు ముందుకు వెళ్ళాను. వెడ్డింగ్ డే అని ఆ రోజు చూస్తే నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ వచ్చేసాను. అయ్యో,
ఓకే. కాదు ప్రొడ్యూసర్ ఖుష్బూ గారు తక్కువ వెళ్తారు సెట్స్‌కి. స్టైలిస్ట్ ఖుష్బూ గారు వెళ్తారా మరి? ఆహా, యు అది నో కూడా లేదు. అది సుందర్ first గారి వెళ్తున్నాను. సుందర్ గారి మొత్తం స్టైలిస్ట్ అంతా ఖుష్బూ గారే అనమాట చూసుకున్నది. అవును, ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నేనే చేస్తున్నాను. ఎందుకంటే హీఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ. నేను సుందర్ గారు వీ హ్యావ్ బీన్ టుగెదర్ ఫర్ 30 లాంగ్ ఇయర్స్ నౌ. ఈ 30 ఇయర్స్లో ఆయనతో ఎవరో మీ షూ సైజ్ ఏంటి అది అడిగితే కూడా ఆయనకి తెలీదు. సో అలాగే అలవాటం అయిపోయింది. సో అందుకంటే షూటింగ్లో ఉన్నప్పుడు కూడా కాస్ట్యూమ్స్ నేను చేయాలి. ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ అండ్ ఐ నో హిస్ స్టైల్. సో అందుకంటే అండ్ ఐ డోంట్ ఫస్ట్ డే అన్ని కాస్ట్యూమ్ తీసి ట్రయల్ చేసి పంపిస్తాను. ఇది ఓకే ఓకే ఓకే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన కంప్లీట్ సెట్ చేసి ఇస్తాను. మళ్ళీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేస్తారు. అప్పుడు హీ గెట్స్ ఇట్ ఫ్రమ్ మీ. That you don't need a stylist, you can just get one company costumer and do it. ఎగ్జాక్ట్లీ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ దట్. ఆ విషయంలో గొడవలు జరుగుతాయా అని చెప్పి. డెఫినెట్గా జరుగుతుంది. యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే ఇంటర్వెల్ బ్లాక్ నుంచి ఫినిషింగ్ వరకు ఒకే కాస్ట్యూమ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ 24 hours. సో ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సో ఒకే కాస్ట్యూమ్ 3 సిమిలర్ కాస్ట్యూమ్స్ ఐ హ్యావ్ టు బై. సో దొరకదు. సో యూ గో అరౌండ్, లుక్ ఫర్ ఇట్, గెట్ ద And that మెటీరియల్స్, costume should be on spot. ఆన్ స్పాట్ ఆల్ ద 3 కాస్ట్యూమ్స్. దెన్ డూప్కి సేమ్ 3 కాస్ట్యూమ్స్ కావాలి, అది రెడీ చేయాలి. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫార్చునేట్లీ ఐ వెంట్ డ్యూరింగ్ ద క్లైమాక్స్. వెళ్ళి చూస్తే నేను ఇచ్చిన కాస్ట్యూమ్ ఆ బ్రౌన్ అండ్ బ్లాక్ కాకుండా ఏదో ఒక గ్రీన్ అండ్ ఏదో ఒక కలర్ వచ్చింది. ఓకే. అంతే, స్టాప్ ద షూట్ నా, లేదంటే అన్ని కాస్ట్యూమ్స్ పోతుంది. సో ఐ మేడ్ హిమ్ రీడూ ఇట్ యాక్చువల్లీ. అలా ఉంటుంది మరి ఖుష్బూ గారితోటి. కాదు ఖుష్బూ గారు అండ్ సుందర్ గారు ఇంట్లో ఏ విషయంలో ఖుష్బూ గారు బాగ్గా మారుతారు, ఏ విషయంలో సుందర్ గారు బాగ్గా మారుతారు? We want to know that. I don't think ఇద్దరు we turn into bark, but yes, పెళ్ళి అయిపోయిన తర్వాత అందరికీ మధ్యలో గొడవ వస్తుంది. భర్త భార్య మధ్యలో గొడవ వస్తుంది, నాకు వస్తుంది. బట్ ఐ బికమ్ బాక్ వెన్ హ్యావ్ టు థింక్. ఐ థింక్ పిల్లల గురించి ఉంటే నేను బాగా మారుస్తాను. అండ్ ద సేమ్ విత్ హిమ్. ఆయనకి ద ఓన్లీ థింగ్ హీ డజంట్ లైక్ ఎవరైనా ఆయనకు కోపంగా ఉన్నప్పుడు మళ్ళీ యూ ఆన్సర్ హిమ్ బ్యాక్, దెన్ హీ డిస్లైక్స్ ఇట్. సో ఐ థింక్ దట్స్ ది ఓన్లీ టైమ్ వేర్ ఐ హ్యావ్ ఆయనకి కోపం రాదు. వస్తే వాల్కానో లాగా ఎరప్షన్ ఉంటుంది. అప్పుడు నా టేబుల్ ఎక్కడ ఉంది చూసి వెనకాల వెళ్ళి హలో ఐఎమ్ ఇన్విజిబుల్ టు యూ అలాగా ఉంటాను. ఓహో, ఇంత 30 years తర్వాత అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటుంది కదా. కాదు సెట్స్లో కూడా ఎప్పుడైనా వాల్కెనో ఎరప్ట్ అయ్యి? నో నో. ఇక్కడ భారతి ఆయన మెయిన్ రైట్ హ్యాండ్. భారతి సార్ సెట్ల కత్వారా ಇಲ್ಲ నో, వెరీ రేర్లీ. వెరీ కోపం వస్తుంది కానీ వెరీ రేర్లీ. ఓకే, దట్ అవతార్ ఓన్లీ మీకే ఇంట్లో. అది కాదు, భారతికి ఉంటుంది. మా ప్రొడక్షన్ డిజైనర్ గోపి గారు ఉన్నారు, ఆయనకి తెలుసు. దే ఆల్ గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్, అంతే. సో ఖుష్బూ గారు, ఈ క్వశ్చన్ మీకు చాలామంది ఈ పాటికే అడుగుంటారు, బట్ మేబీ నేను తెలుగు ఆడియన్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను. సుందర్ గారిలో రైటర్, డైరెక్టర్, యాక్టర్, అఫ్కోర్స్ ప్రొడ్యూసరు, ఇలా రకరకాలు ఇంకా ఉన్నాయి, బట్ ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగా నచ్చుతారు? సుందర్ సి ద పర్సన్. Look at that blush while saying, man. I think he's a wonderful human, so I like him. But yes, as a director, ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసినప్పుడు లవ్ వచ్చింది. సో ఐ లైక్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ మోర్. ఐఎమ్ లిటిల్ మోర్ పొజెసివ్ ఆఫ్ ద డైరెక్టర్. యాక్టర్ ఈస్ బై ఇట్స్ బై చాయిస్. బీయింగ్ ఎ డైరెక్టర్ ఇస్ బై డిఫాల్ట్, బట్ యాక్టర్ ఇస్ బై చాయిస్. సో ఐ థింక్ ఆయన ఎప్పుడూ చెప్తారు యాక్టింగ్ అంటే దట్స్ ది పాకెట్ మనీ. ఓకే, ఇంతకీ ప్రొడ్యూసర్ గారు యాక్టర్ సుందర్ గారికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారా లేదా? అస్సలు లేదు, డైరెక్షన్కి ఇచ్చాను, అది చాలు. అబ్బా, ఎందుకంటే యాక్టింగ్కి ఆ డబ్బు నా పాకెట్లో వచ్చింది కదా. సుందర్ గారు ఇవాళ మీరు లేరని ఫుల్ డామినేషన్ అండి వాళ్ళ స్టేజ్ పైన. ఆయనకి తెలుసు, ఆయన ఉంటే కూడా ఒక కార్నర్లో కూర్చొని ఉంటారు, ఆయన అస్సలు మాట్లాడరు. ఈ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. వండర్ఫుల్, అమేజింగ్. థ్యాంక్ యూ ఖుష్బూ గారు. మీరు బాగ్ గురించి చెప్పాలనుకున్నవి కూడా చెప్తే. యా, ఫస్ట్ సురేష్ గారికి, నారాయణ గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఈ పిక్చర్ చూడు కాకుండా దే సా ద ట్రైలర్ అండ్ ప్రొమో కట్స్ అని చూసి దే వర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దే హ్యావ్ టేకెన్ ఇట్ టు రిలీజ్ ఇట్ ఇన్ ఆంధ్ర.
తెలంగాణ కంప్లీట్ ఇక్కడ తెలుగు సినిమాలో. సో ఇద్దరికి చాలా థ్యాంక్స్. అండ్ సురేష్ బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ ఉండాలి, సురేష్ ప్రొడక్షన్స్కి. ఎందుకంటే నా సౌత్ జర్నీ స్టార్ట్ అయింది సురేష్ ప్రొడక్షన్ నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సెంటిమెంటల్ అబౌట్ సురేష్ ప్రొడక్షన్, రామనాయుడు గారు, సురేష్ బాబు గారు, వెంకీ గారు అందరికీ. సో దే నో దాట్. సో మై హ్యూజ్ థ్యాంక్స్ టు సురేష్ గారు అండ్ ఎవ్రీవన్ ఇన్ ద ప్రొడక్షన్ టీమ్. అండ్ అఫ్ కోర్స్ రామనాయుడు గారు చూస్తూనే ఉన్నారు, సో థ్యాంక్ యూ టు హెమ్. అండ్ బాక్ ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలి. ఎందుకంటే తమిళ్లో చెప్తారు, ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఇలాంటి అరణ్మనే ఫ్రాంచైజ్ రిలీజ్ అయినప్పుడు ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే మళ్ళీ థియేటర్స్కి ఒక మల్లెపూ వాసన ఉంది. బికాస్ విమెన్ కమ్ టు ద థియేటర్ అండ్ పిల్లలతో నేను చూసాను నైట్ 10 o'clock షో అయితే కూడా అందరూ చిన్న చిన్న పిల్లలు పట్టుకుని థియేటర్కి వస్తున్నారు, ఫ్యామిలీస్. సో ఐ థింక్ వీ బ్రింగ్ ది ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాక్ ఇన్ టు ద థియేటర్స్. కోవిడ్ తర్వాత సినిమాకి మళ్ళీ అందరూ వస్తారా లేదా, థియేటర్స్ ఉంటుందా లేదా అని ఉన్నప్పుడు ఐ థింక్ పీపుల్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్ ఈజ్ అ గ్రేట్ థింగ్ ఫర్ సినిమా ఇండస్ట్రీ. అండ్ బాక్ ఇస్ జస్ట్ taking one step forward and bringing families back into the theatre. So I think I must thank my director Sundar Garu for giving us yet another super duper hit, Bak. And Andaru Kovesarla Garu, because she has been part of a production for a very very long time. Ippudu kadu, for a very long time she has been part of it. And thank you for always being there, supportive, anta support chestaru meeru. Thank you Rashi. Thank you, Tammy. The most, I think my husband is very lazy. ఆయనకి ఒక డైరెక్షన్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ జోన్ డెఫినెట్గా ఉండాలి. అండ్ ఐ థింక్ హిస్ ఫౌండ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ రాషి అండ్ తమన్నా, బికాస్ హీ సేస్ నో ప్రాబ్లమ్ ఆర్టిస్ట్, నేనేం చెప్తానో అది అర్థం చేసుకుని వాళ్ళు చేస్తారు. సో ఐఎమ్ కంఫర్టబుల్. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏదైనా ఒక కొత్త డైరెక్షన్ అయితే ఈ రోల్కి టామీ, no, I think Rashi, no, I think Ilaga. You know, he always goes for these two options. So I think glad to have both of you on board with us. And everyone in the team, Vanilla Kishore Garu, Srinivas Reddy Garu, and in Tamil you have Yogi Babu, VTV, everyone. So I think thank you so much, because oka picture theyadaniki not one person is responsible for the success of a film. I think the entire team, whether it is Hip Hop Tamila or whether it is Kicha, our cameraman, because camera work anta beautiful ga undi. So I think we must hand it over to Kicha for doing the brilliant work with camera and VFX, CG works, art director. And Hip Hop Tamila mi andariki telusu ayana music anta cheyatledu endukante he's become a hero himself. బట్ ఈ పిక్చర్కి డైరెక్టర్ గారు లేదు హిప్ హాప్ తమిళ ఉంటే బాగుంటుంది, ఆ సాంగ్ ఇలాంటి పెప్పీ నెంబర్స్ కావాలి అండ్ సోల్ఫుల్ మ్యూజిక్ కావాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఇలాంటి సినిమాకి. సో హీ వాజ్ వెరీ పర్టికులర్ దట్ వీ గెట్ హిప్ హాప్ తమిళ. సో వీ కాల్ హిమ్ ఆది, హీఈస్ ఆది టు అస్. సో థ్యాంక్ యూ ఆది ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్ విత్ అస్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్. This wouldn't have been possible for every team member from Avni Cinemax or Suresh Productions and Asian Films here. So thank you once again. అమేజింగ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే ప్రొడ్యూసర్ ఖుష్బు గారుగా మా ముందుకు వచ్చారు, బట్ మళ్ళీ యాక్ట్రెస్ ఖుష్బు గారుగా కూడా రావాలి అని కోరుకుంటూ ఉన్నాము. వెంకీ గారితో మీ కాంబినేషన్ ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మాకు వస్తూ ఉంటాయన్నమాట. లేదు, సినిమా చేయడానికి నేను ఓపెన్గా ఉన్నాను, కానీ క్యారెక్టర్స్ రావాలి. అలాంటి మంచి క్యారెక్టర్స్ ఉంటే చాలా తక్కువ చేస్తున్నాను సినిమా. నాకు పెళ్ళి అయ్యి 25 years అయింది, కానీ 25 yearsలో ఐ హావ్ నాట్ ఈవెన్ డన్ 25 films. సో చాలా తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఒక పొజిషన్కి వచ్చేసాం, ఆ పొజిషన్ అలాగే ఉండాలంటే, ఆ రెస్పెక్ట్ ఉండాలంటే అలాంటి సినిమా చేయాలి. సో అందుకంటే తమిళ్లో దేశే పత్తలే పదనో నిరక వేండా, డోంట్ బీ ది 11th man in the crowd of 10. So I think I'm very particular about that. If I do a film, it has to be something extraordinary. It has to be a very well-made film. The setup chala baga undali. And of course, ippudu it's brilliant to see newcomers, new generation, the Gen Next cinema makers, anta brilliant ka cinema teestaru. So I think I would love to do something which is again suits me, suits my age, suits my character, where I think that okay, it'll be nice for me to do it. I'm open to films, but again, it has to suit me. I have to be very comfortable doing